మన పనులు మనం ఉంటాము. ఊరికే గుడి ఉంది రండి అని అన్న గుడి కూడా. మస్తు పాయింట్ చెప్పారు అది. సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్ ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నారు సార్ ఇప్పుడు? నేను రామంతపూర్. అంటే టెంపుల్కి ఏమైనా వెళ్తున్నారా? టెంపుల్. ఓకే. మీరు పంతులా సార్, అంటే పూజారిగా? అక్కడ పూజారులు వేరే ఉన్నారు. తాత్కాలికంగా ఎవరికైనా ఏదైనా నివారణ ఉపాయాలు చూద్దాం. నివారణ ఉపాయాలు అంటే ఏంటి సార్? అంటే ఏది ఇబ్బందిగా ఉండదో వాటిని ఎలా నివారించుకోగలగాలి. మనకి ఆపదలు వస్తూ ఉంటాయి, ఆపద నివారణలు. ఎట్లాంటి ఆపద? అంటే వివాహం కావట్లేదు, వాడికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి మరి తొందరగా కావాలంటే? అంటే ఉద్యోగం రావట్లేదు, ఏం చేయాలి? దీనికి శాస్త్రం ఏం చెప్పింది? ఏ రామాయణం ఎట్లా ఉంటుంది? ఏ పారాయణ ఏం పని చేస్తే నీకు పూజలు చేస్తారు, పారాయణ చేస్తారు, హోమాలు చేస్తారు. ఈ విధంగా వాటి యొక్క విరుగుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. భగవంతుడు కూడా ఎప్పుడు వచ్చినా కానీ శిష్టులను రక్షించడానికి ఆ శిష్టులు అనేటువంటి వాళ్ళు దుష్టుల చేత శిక్షించబడుతూ ఉంటారు. ఆ దుష్టులను శిక్షించుకోలేక భగవంతుని ప్రార్థిస్తారు మానవులందరూ కూడా. తల్లిదండ్రులు కన్నేశారు, చదివిచ్చారు, చదువుకున్నప్పుడు చదువుకోలేకపోయినావు, ఏదో మరి ఇటువంటి ఏ వృత్తి చేసుకుని మనం బతకాలని నిర్ణయించేస్తాడు భగవంతుడు. అట్లాగే కొన్ని రూట్స్ చూపిస్తాడు. ఉపాధి అవకాశాలు రకరకాలుగా ఉంటాయి. అందరూ ఉద్యోగస్తులు, అందరూ ఏదో క్రియాశీలురే. వ్యాపారం చేసుకునేవాడు ఉంటాడు, కూరగాయలు అమ్ముకునే ఉంటాడు, 10 రూపాయలు వ్యాపారం చేస్తాడు, 100 రూపాయలు, కోటి రూపాయలు వ్యాపారాలు చేసుకుని బతుకుతూ ఉంటారు. వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళ ఉన్నతులు వాళ్ళు ఎట్లా ఉంది. నేను అంతలా ఎదగాలంటే నీకు చదువుకోలేదు, చదువుకున్నవాడు బాగా సంపాదిస్తాడు, సుఖపడుతూ ఉంటాడు. చదువుకునేటప్పుడు కష్టపడతాడు బాగా. ఆ కష్టానికి వాడి సుఖము అప్పుడు అనుభవిస్తాడు అన్నమాట ఉద్యోగం ద్వారా. చదువుకుని వాడు ఏం చేస్తాడు? అబ్బా వాడితో పాటు నేను చదువుకున్నాను, కానీ నేను ఆ రోజు చదువుకోలేదు, నిర్లక్ష్యం చేశాను, కాబట్టి ఈరోజు నేను ఇట్లా అనుభవిస్తున్నాను. ఏదో ఉద్యోగం చేసి వాడు కూడా వ్యాపారం చేసి వాడితో పాటు సమానంగా ఉంటాడు ఒక్కోసారి. అంటే అప్పుడు ప్రయత్నం చేస్తాడు, ఏదైనా వ్యాపారం చేసి నేను కూడా వాడితో పాటు నేను ఆర్థికంగా చదువులో లేకపోయినా ఆర్థికంగా వాడితో తట్టుకోగలుగుతాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చింది, బిజినెస్ అందరికీ అందుబాటులో ఉండగా ఒక్కొక్క పంచన చేయాలి. అంటే ఎవరితో చేరితే మనకి స్నేహం, సోపతి, ఎవరి సోపతి బట్టి మనం బాగుపడాలి అంటే అందరం అక్కడ చూపిస్తాడు. సత్తని అసత్తని అంటే ఏ సత్తునేదే బాగా మంచి వాడితో స్నేహం చేస్తే నీకు మంచి కలుగుతుంది, అంటే దుర్రాల వాటికి దూరంగా ఉండాలి అని హితబోధన ఎవడైతే చేస్తాడో వాడు స్నేహితుడు. అలా కాదు ఇలా అని చెప్పేవాడు ఒక స్నేహితుడు అంటాం. తల్లిదండ్రుల కంటే స్నేహితులు గొప్పవాళ్ళు. ఎందుకంటే నీ బాగోగులన్నీ కూడా చూసి ఇట్లా కాదురా నువ్వు ఇంటా చెడిపోతున్నావు, ఇలా చేస్తే ఇలా కాదు, ఇలా చేస్తే బాగుపడాలని చెప్తూ ఉంటాడు. వాడి యొక్క సంస్కారాలు ఉంటాయి. అవి వాడు ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆ సంస్కారాలు పుట్టుకతో వచ్చి ఉంటాయి, కొన్ని నేర్చుకుని ఉంటాడు. నీ మంచితనంతో ఇప్పుడు నువ్వు నడిపికుంటున్నావు, నాతో మాట్లాడాలనుకున్నావు అంటే ఈ క్రియాకలాపాలన్నీ కూడా మంచి చేసుకుంటూ 10 మందికి పంచుకుంటూ కనీసం నువ్వన్నా తయారు కావాలి, శిక్షణ పొందాలి. నీ శిక్షణ 10 మందికి ఉపయోగపడాలి. నీ మంచి మాట ఎంతో ఉపయోగపడాలి. పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరం ఉన్నందుకు కూడా ఏ విధంగా నేను ఇతరులకు ఉపయోగపడగలుగుతానో ఆలోచిస్తూ ఉంటుంది ప్రతి జీవి కూడా. మంచి చెడు రెండు కనిపిస్తూనే ఉంటాయి నీకు. ఇది చేయకూడదని తెలుస్తూనే ఉంటుంది. పొగ తాగకూడదని చెబుతూనే ఉంటాడు, అమ్ముతూ ఉంటాడు వాడు. ఇది తాగకూడదు అనుకున్నది తెలిసినప్పుడు ఎందుకు తాగకూడదు, తాగితే ఏమవుతుందని ఆలోచిస్తాడు. తాగినాక తెలియదు అది మందు తాగకూడదు, తాగితే ఏమవుతుంది పడిపోతాడు. వాడి జీవన విధానాన్ని పాడు చేసుకుంటాడు. వాడి మీద డిపెండెన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ ప్రకటిస్తారు. ఈ విధంగా వాళ్ళు తొందరగానే పరలోకాన్ని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు సాధించాల్సినటువంటి జీవనం చాలా ఉన్నప్పటికీ దాన్ని మధ్యకాలంలోనే విరమించుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అయ్యో అనుకుంటాం అంతే. నీలో ఉన్నాడు మంచిది, నాలో మంచి ఉంది, మంచి చేస్తే అన్ని సహకరిస్తూనే ఉంటాడు భగవంతుడు. మాట్లాడుతూ చేస్తూ ఉన్నట్టు ఆగిపోయి కాలం దాన్ని పరిష్కరిస్తూ ఉంటుంది. ఆ కాల భ్రమణంలో మనం కూడా తిరుగుతూ ఉంటాము. ఎప్పుడైనా సరే ఏమైనా మంచి చేసావా స్క్రీన్ చూపిస్తాడు. నీ మంచి పనులు చెడ పనులు నీ మనస్సాక్షికి తెలుసు కదా. ఆ మనస్సాక్షినే మనం వేడుకుంటాం. మనస్సు విధాల పరిభ్రమిస్తూ ఉంటుంది మనస్సు. వాటి అన్నింటినీ కట్టుదిట్టం చేసుకుని మనం మంచి మార్గంలో నడిపించుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని ప్రార్థించుకోవాలి. లేచిన దగ్గర నుంచి కూడా 30 సంవత్సరాలు గురుకుల పాఠశాలలో పనిచేశాను.
మరి ఎంతో మంది విద్యార్థులందరూ ఆరితేరారు, రకరకాల ఉద్యోగస్తులు ఉన్నారు, అనేక మంది మన ఆ కాలనీలో డాక్టర్లు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లో విద్యార్థులు ఉంటారు. 30 సంవత్సరాలు పనిచేసినట్టు కొన్ని వేల మందిని తయారు చేసాం కదా. అది నాగార్జున సార్లు ఫస్ట్ అపాయింట్మెంట్ 87. అక్కడ విద్యార్థులు పెద్ద, ఇప్పుడు అందరూ ఆఫీసర్లు కూడా మనకి వీళ్ళందరూ పెద్ద పెద్ద పదవులు ఉండడానికి అటువంటి గురుకుల పాఠశాలలో ఎంతో కష్టపడి చదువుకున్నారు వాళ్ళు. తల్లిదండ్రులను వదిలేసి 5వ తరగతికే, 5వ తరగతి వయసు ఎంత ఉన్నది, 9-10 సంవత్సరాల్లో వచ్చేసేసి 16 సంవత్సరాల వరకు బాల్యం అంతా అక్కడ మాతో ఇచ్చేసి వాళ్ళతో మాతో గడిపి ఆ కాలాలన్నీ కంటే క్రమశిక్షణగా ఉదయం 4:30-5 గంటగా లేచి కూర్చోవాలి. వాళ్ళు కూడా వాళ్ళకి అన్ని రకాల క్రీడలు, తర్వాత వ్యాయామాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, పాటలు చెప్తారు. తర్వాత వాళ్ళు ఎలా రాస్తున్నాడు, వాడి జీవనం ఎలా సాగించారు, ముందు ఇవన్నీ వాడు చెప్తుంటేనే తెలుస్తుంది. విద్యతో పాటుగా ఒక విద్య అంటే చదువు సంధ్యలు కూడా నేర్పాలి కదా. ఏ సమయానికి ఎలా మాట్లాడాలి, ఆ ప్రవృత్తులు ఎలా ఉంటాయి, మనం ఏం ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాము, వాడి ఆశయాలు ఎలా, గురుకులాల్లోనే వాడి ఆశయాలు సిద్ధిస్తాయి. స్వామి, ఏ సమయానికి ఎలా మాట్లాడాలో ఎట్లా తెలియాలి? ఇది కూడా ఎవరితో ఎలా అంటే బిహేవ్ అట్లా సంస్కారం అన్నమాట. ఆ సంస్కారాలన్నీ కూడా చదువు సంస్కారం కదా. సంస్కారాలు నేర్పలేదు, చదువుకున్నా కానీ సంస్కారం ఉండదు. సంస్కారాలు మేము నేర్పుతాం గురుకుల పాఠశాలలో. అందరు ఉపాధ్యాయులు ఉంటారు, అన్ని సబ్జెక్టులు ఉంటాయి. నేను సంస్కృతం బోధించాను కాబట్టి ఎక్కువ మంది నాతో టచ్లో ఉంటారు ఎప్పుడు. అచ్చా, మీరు సంస్కృతం టీచర్? సంస్కృత సబ్జెక్ట్ నేను చెప్పాను కాబట్టి నేను కూడా ఎన్నో సంవత్సరాలు చదువుకుని ఆ బాల్యం నుంచి కూడా సంస్కృతాన్ని అభ్యసించాము. ఆ బాల్యాత్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఉద్యోగం వచ్చింది 87లో. ఆ ఉద్యోగం నుంచి 2010 30 సంవత్సరాల పాటు విజయం చెప్పించి ఆ తర్వాత భగవద్ విషయాలు అనేటువంటివన్నీ కూడా భగవద్ గుణానుభవము, ఆ భగవంతుని యొక్క గుణాన్ని ఎలా అనుభవిస్తానో శాస్త్రం చెప్తూ ఉంటుంది. తమిళంలో పాసురాలు ఉంటాయి, వాటిని వాళ్ళ ఆళ్వార్లు కూడా పండిపోయి అది మనకు అందిస్తారు అన్నమాట. తమిళంలో వాళ్ళని ఆళ్వార్లు అంటారు, బాగా భక్తి పండిపోయి. అటువంటి పాసురాలని ఎలా పాడాలనేది నేను నేర్చుకున్నాను కాబట్టి అందరికీ నేర్పుతూ ఉంటాను. ఇప్పుడు సంస్కృతం ఆల్రెడీ నేర్చుకున్నాను కూడా 10 సంవత్సరాలు. దాన్ని ఇప్పుడు ఆధ్యాత్మిక తత్వం అందులోనే ఉంటుంది. మెచ్చుకోవాలి అనేదానికి కొంచెం ఆచరణ తీయాలి, ఆదర్శంగా ఉండాలి అందరికీ. ఆదర్శ ఉపాధ్యాయం అంటే ఆదర్శ గుణాలన్నీ కూడా భగవంతుడు మనం చూపిస్తాడు. వాటిని మనం మెల్లమెల్లగా అందరూ నేర్పాలి. ఎలా చూపిస్తాడు? భయపెట్టుకోకూడదు. దేవుడు ఎలా చూపిస్తాడు? దేవుడు ఎలా చూపిస్తాడు అంటున్నాడు. దేవుడు మనకి ఈ రూపం లేదు, చెప్పలేం కదా. మనకి ఏదైనా సహాయం చేస్తున్నాడంటే ఇప్పుడు నీ రూపంలో ఉన్నాడు, నన్ను తీసుకెళ్తున్నాడు. నీ రూపంలో భగవంతుడు ఉంటాడు. నాకు ఎందుకుంటాడు? నీ చేత అన్ని నడిపిస్తూ ఉంటాడు, మంచిగా చేస్తూ ఉంటాను. అక్కడ అన్ని ఇప్పుడు ప్రయాణాలు ఉంటాం కదా, రకరకాలు ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది కదా, దాన్ని తెప్పిస్తాడు. ఈ వెనకాలే ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ సత్కర్మ అంటే ఏంటి? మంచి కర్మలు అంటే ఇది మంచి ఇది చెడు అని తెలిసినప్పుడు ఆలోచన గుణం నీది నేను చూపిస్తాడు. ఇంకా వెళ్ళకూడదు, అది గోతులు పడిపోతాడు, వెళ్ళొద్దంటాం. మనం వెళ్తామా? పక్కనే ఉంటుంది దారి, మంచి దారి చూసుకోవాలి. మంచి దారి చూసుకుంటూ వెళ్ళాలంటే దారిలో కూడా గుణాలు కూడా అట్టగా ఉంటాయి, దుర్గుణాలు ఉంటాయి. మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. అది మంచినే మనం ఆచరిస్తూ ఉంటాం, మనిషికి ప్రోత్సహిస్తూ ఉంటాడు భగవంతుడు. తన గురించి ఆలోచించాలి ఎప్పుడు. అంటే ప్రతిలో ఉంటాడు, నాలలో నీలో ఉన్నాడంటే అన్నిటా ఉంటాడు కదా. స్తంభంలో కూడా లేచి వచ్చాడు కదా నరసింహస్వామి. లేడు అనేవాడు కూడా చూపించగలిగాడు కదా. మరి ప్రహ్లాదు ఈ గుణాలన్నీ కూడా ఎవరు చెప్పారు? పురాణాల్లో చెప్పారు, శాస్త్రం చెప్పారు, రకరకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పినవే ఋషులు. మనం ఇట్లా బస్తాలు మనం ఏమో కావాలి, అది కావాలి, కోట్లు కొట్టప్పుడు లేవు కదా. మరి అడవుల్లో బతికే ఋషులు కూడా ఎట్లా చేశారు? మా కందమూలాదులు తిని వాళ్ళు బతికారు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, కొన్ని వేల సంవత్సరాలు బతికారు. స్వర్గమని నరకమని సినిమాల్లో చూపించేది అబద్ధమేం కాదు, ఉన్నవే చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఈ చరిత్రలు తెలుసుకుని చెప్తారు అన్నమాట. డెవలప్మెంట్, టెక్నాలజీ, మరి విమానాలు అప్పుడు కూడా పుష్పక విమానం ఉండేది కదా. రామాయణాలు కూడా విమానాలు ఎట్లా తయారవుతున్నాయి అంటే అన్ని ఏ శాస్త్రానికి ఆ శాస్త్రాలు వేదాల్లో చెప్పింది ఇవన్నీ అయిపోతుంటాయి. ప్రళయం వస్తుంది ఒక్కోసారి, ఆ ప్రళయం వచ్చినప్పుడు కూడా ఆపద నుంచి తప్పించుకోవాలి. ఎవరు ఉంటారు? మొత్తం ప్రళయం అయిపోయింది అనుకో అంటే అంత పెద్ద దేవుడు మొత్తం వీటన్నింటినీ కూడా సృష్టించుకోవడానికి లోపల పెట్టేసుకుంటాడు. ఒకసారి మళ్ళీ సృష్టికర్త అయిపోతాడు, మళ్ళీ ఒక్కొక్కరిని బ్రహ్మను సృష్టిస్తాడు. అయ్యా ఎందుకు నన్ను సృష్టించావు, నేనేం చేయాలని అడుగుతాడు. నువ్వు సృష్టి విధానం చెబుతావు, నువ్వు సృష్టించుకో అంటాడు. ఒక్కొక్కరు ఆజ్ఞాపంతో పాటు వాళ్ళందరూ వస్తారు. ఆ తర్వాత ఆయన పరమశివుడిని సృష్టిస్తారు, ఏం చేయాలంటాడు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? జబద్దు వచ్చినాక
ప్రతి దేవుడికి కూడా నియమిస్తాడు. ఒక ఉద్యోగం నువ్వు చేస్తున్నావు అనుకో, అయ్యో నువ్వు ఇట్లా చేసుకొని నియమిస్తాడు. నిన్ను ఎవరు నియమించారు? నువ్వు ఒక కారు కొనుక్కున్నావు, ఇట్లా చేసి, లేకపోతే ఇది ఇందులోకి వెళ్ళాలి. నేను దేనికోసం ఇవన్నీ జీవనోపాధి. అట్లాగే ఈ ప్రపంచాన్ని నడిపించడానికి కొన్ని శక్తులు అట్లా ముడి పెడతాడు అనమాట ఆయన. ఈ సృష్టించుకో మరి చేస్తాడు, నిర్మాణాలు ఉంటారు, శాస్త్రాలన్నీ చూపిస్తూ ఉంటారు, ఋషులు చెప్తారు. రకరకాలుగా మనం పాఠాన్ని చిన్నప్పటి నుంచి కూడా అన్నీ నేర్చుకోవడం అంటే ప్రతి స్కూల్కి వెళ్ళావు కదా, స్కూల్కి వెళ్ళని వాడు ఉన్నాడు కదా, చిన్న చిన్న గురువులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారు అంటే నీకు మామూలుగా ఇవన్నీ బ్రతుకు తెరువుకి. ఆ తర్వాత ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు వస్తుంది, దేవుని గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు. చిన్న పిల్లలు తల్లిదండ్రులు అయ్యో దేవుని దండం పెట్టుకోపో, గుళ్ళోకి వెళ్దాంపా అని నిన్ను అప్పుడే తల్లిదండ్రులు తీసుకెళ్తారు. గురువులు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు, ఆచార్యులు చెప్తారు. వీళ్ళ ద్వారా నువ్వు మంచి ఎదగటానికి, నీ బ్రతుకును బాగు చేసుకోవడానికి మార్గాలన్నీ చూపిస్తాడు. మనకి ఇప్పుడు ఈ దారి చూపించాడు, కింద దారి ఉంది, పై దారి ఉంది. మనలో కానీ అంటే ఇక్కడ రష్ ఉండదు, ఇక ట్రాఫిక్ లేకుండా మంచిగా పోవాలని చూస్తున్నాం. ప్రశాంతంగా వెళుతున్నాం, హాయిగా ఉంది. గతుకులు రోడ్లు లేకుండా హాయిగా ఉండడానికి మాత్రం. అట్లాగే మన జీవనంలో కూడా గతుకులు లేకుండా ప్రశాంతంగా సాగడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనతో మనం చేసుకోవడానికి మనం సాగిస్తాం. అలాగే వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. ఏం చేస్తే అంటే వాళ్ళ క్రియలు, కర్మలను బట్టి. వాడు సత్కర్మలోనే దుర్కర్మ ఉంటుంది. ఆ కర్మను ఆచరించే కర్మణ్య, ఆ కర్మలే మనకి పాప పుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. మంచి పని చేస్తేనే మంచి జరుగుతుంటుంది, చెడు పని చేస్తే చెడు ఇస్తాడు. ఎవడు ఎలా ఉంటాడు అనేది మనకి ఎక్కువ మంచినే ప్రోత్సహించాలి. దేవుడి గురించి చెప్పొద్దు. కాదు స్వామి, ఒక క్వశ్చన్ ఏంటంటే, హాయిగా ఉంది మీ ప్రయాణం. చదువుకున్నోనికి చదువుకోనోనికి డిఫరెన్స్. చదువుకున్నోనికి డిఫరెంట్ అంటే చదువుకోనటువంటి వాడు కూడా చదువుకోని వాడు కూడా వాడి గుణాలు, మంచి సద్గుణాలు ఉంటాయి. వాటిని డెవలప్ చేసుకుంటూ మెల్లగా అయ్యా నేనేం చదువుకోలేదు, నేను తెలుసుకున్నాను, సంస్కారం నాకు ఇట్లా నేను చెప్పారు. ఎవడో అక్కడ వెనక నుంచి గురువు ఉంటాడనమాట, చూసి నేర్చుకుంటాడు కొన్ని మంచిని. స్వామి చదువు అంటే ఏంది? చదువు అంటే ఏంది? చదువా? జ్ఞానాన్ని సంపాదించుకోరు కదా. అంటే ఇదేంటి తెలుసుకోవాలంటే వాడికి పశు పక్షాదికి మనకి తేడా ఏంటంటే మనకి మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది ఈ జన్మ, మానవ జన్మ. ఆ జ్ఞానం ద్వారానే భక్తి ప్రపత్తులు కలుగుతాయి. వీటన్నిటికీ కర్మ తయారవుతుంది. ఆ కర్మని మనం ఆధారంగా మనం చేసే మంచి కర్మను చూసి నేర్చుకుంటూ ఉంటాం కదా. చిన్నపిల్లాడి మీకు వెళ్ళిపోవాలి. మనం ఏంటంటే మనకైనా తెలియాలంటే చిన్నపిల్లల్ని చూడాలి ఫస్ట్. వాళ్ళని ప్రేమిస్తారు. చిన్నపిల్లాడు నిన్ను చూసి నవ్వుతున్నాడంటే ఏంటి, నువ్వు నవ్వుతుంటేనే కదా. పెట్టాం అనుకో, వాడు నీ దగ్గరికి రాడు. అలాగే అంటే మన మనసుతో వాడిని ఎట్లా ఆకర్షించాలి చిన్నపిల్లల్ని అంటే వాడిని ఇట్లా చేస్తావు అనేది నీరేట వచ్చింది. మనం మంచి మనసుతో చూడాలనుకున్నప్పుడు, నా పిల్లాడు నా దగ్గర రావాలనుకున్నప్పుడు మనం మెల్లమెల్లగా వాడికి ఏదైనా మంచి చేయాలి. వాడిగా ఎత్తుకుంటా, లేకపోతే ఏదైనా ఇవ్వటము, చూపించటము. మన సౌంజ్యంతోనే మన ముఖ వికాసం ఉంటుంది. ముఖ వికాసాలు అంటే ముఖంలో కళ్ళు, ముక్కు ఇవన్నీ చేసి నవ్వున్నప్పుడు ఆనందంగా ఉంటుంది, ఆ భయం ఇచ్చినప్పుడు వేరే ఉంటుంది. చిద్విలాసాలన్నీ కూడా చేస్తూ ఉంటే పిల్లలు మన దగ్గరకు వస్తుంది. మంచి చేస్తున్నా మీ దగ్గర బాగా వస్తుంటారు. స్వామి నిజమైన జ్ఞానం అంటే ఏంది? ఇప్పుడు లెట్సే జ్ఞానం అంటే కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఒకటి, కానీ దేవుడి గురించి తెలుసుకోవడం కూడా జ్ఞానమే కదా. కర్మ గురించి తెలుసుకోవడం. తర్వాత మీరు ఎంత ఏంటి, ఎవరు నడిపిస్తున్నారు, ఎట్లా వస్తుంది ప్రకృతిలో, ఈ ప్రకృతి ఎక్కడిది ఏంటి, రకరకాల శాస్త్రాలు, రకరకాల మతాలు ఇవన్నీ బోధించి చివరికి వాళ్ళు తెలుసుకోలేము. జీవనం అయిపోతుంది. మళ్ళీ అయ్యా నేను ఇంకా ఏదో తెలుసుకోవాలనుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఇస్తూ ఉంటాడు అట్ట భగవంతుడు తెలుసుకో అని చెప్పి. ఎవరిని తెలుసుకోవాలి చివరికి? ఆ సృష్టికర్తను ఎవరు? అంతా ఎంత సృష్టిస్తున్నారు అంటే దీనికి మూలం ఎవరు? అలా తెలుసుకోవడానికే జ్ఞానాన్ని సంపాదించుకుంటూ తద్వారా ఇది అవుతుంది. తల్లిదండ్రులు పుట్టారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తున్నారు అంటే మరణం భ్రమణం. అది చక్ర భ్రమణంలో సాగుతూ ఉంటాం మనం. స్వామి పోతూ ఉంటాం. మన జీవిత ఉద్దేశం ఏముండాలి? మన జీవితంలో ఉద్దేశం అదే జీవిత ఉద్దేశం. నువ్వేం సంకల్పం చేసుకోవాలి ఫస్ట్. నేను ఎందుకు పుట్టాను, లేకపోతే నేనేం చేయాలి, ఇప్పుడు నాకు ఎట్టా గడుస్తుంది ఏంటి. ఆకలి ఉన్నవాడికి ఏం చేస్తాడు, ఆ రోజు గడిస్తే చాలనిపిస్తుంది కదా. వాడి లక్ష్యం ఏంటి? ఏమన్నా బాగా డబ్బు ఉన్నవాడు వాడిని చూస్తూ ఉంటాడు. అరే నీకు డబ్బు ఇస్తా, ఏం చేస్తా అంటే వాడు అరే నేను బతకటా, నాకు ఆకలి ఇస్తుంది కాబట్టి నా ఆకలి తీరటానికి నేనేం చేసి బతకాలి ఫస్ట్ అది చూస్తాడు. ఆకలి తీరినాక కదా వాడికి ఆలోచించేది. ఫస్ట్ నాకు ఆకలి అవుతుంది, అన్నం పెడతాడు.
పెట్టినాకేం చేస్తాడు అది అంటే రకరకాల అన్నీ కనిపిస్తూ ఉంటాడు భగవంతుడు. వాడు ఎట్లా చేస్తాడని ఎన్ని రకాల నాకు భగవంతుడు వేడుకుంటూ ఉంటారు కదా, అయ్యా నాకు ₹1,00,00,000 లాటరీలో తగలాలంటూ ఉంటాడు. అందరూ వేడుకుంటారు. సరే వీడికి ఏంటి లాటరీ ఇచ్చాను అంటే ఉన్నట్టు కనుక కోరుకున్నాను జరగలేదనుకో, నాకు భగవంతుడు నాకు వద్దయ్యా నాకేం ఇవ్వట్లేదని అనుకో, మెల్లమెల్లగా ఇస్తూ ఉంటాడు, ఆశ కల్పిస్తాడు. వాడిని మేము తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నమాతు పరదేవత, తల్లిని మించిన దైవం లేదు. తల్లి ద్వారానే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ముందుగా. ఆ తల్లిదండ్రులు చూపించిన తర్వాత వాళ్ళకి ఇంకా పై స్థాయిలో చూపించడానికి గురువులను ఆశ్రయించుకుంటాడు, దేవాలయాలు చూపిస్తాడు, విద్యాలయాలు చూపిస్తారు. వీళ్ళన్నింటినీ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తారు తల్లిదండ్రులే. అక్కడ సంస్కారం ఉంటుందన్నమాట. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతావు? నేను మార్నింగ్ 6 అట్లా స్టార్ట్ అవుతాం. 6 అట్లా స్టార్ట్ అవుతాం. మార్నింగ్ 5 o'clock లేస్తానా. మళ్ళీ ఎన్ని గంటల వరకు విరమిస్తావు? నాకు యాక్చువల్లీ మొన్ననే రిజైన్ చేసిన అనమాట. మొన్ననే రిజైన్ చేసిన. నాకు మీలా మనుషుల్ని కలవడం ఇష్టం అనమాట. సో ఇదే పని చేద్దామని రిజైన్ చేసేసిన. సో యా, ఇక నోటీస్ పీరియడ్ ఉంది. సో యూజువల్గా ఎట్లుంటుండే అంటే 12 గంటలకు నా షిఫ్ట్ ఉంటుండే, 11, 12. సో అప్పటిదాకా చేసుకొని కొనుక్కున్నావా? నా అదే అంటే అన్నిటికీ ఉన్నాయి, ఊబరు ఓలా అన్నీ తీసుకున్నావా? అన్నీ ఉన్నాయి. ఓకే. అట్లా మ్యారేజ్ చేసుకున్నావా? అవును సార్, మ్యారేజ్ అయిపోయింది. పిల్లల? ఒక పాప ఉంది నాకు. ఓకే. గురుకులంకి పంపడం బెటరా, స్కూల్కి పంపడం బెటరా? గురుకులం అంటే విద్యార్థులంతా ఎక్కువసేపు పిల్లవండి, అందరితో పాటు కలిసిమెలిసి కూడము, కష్టాన్ని అంటే కష్టాలు ఎలా ఉంటాయి, దాని సుఖాలు ఎలా ఉంటాయి తెలుసుకుంటూ ఉంటారు. చూసి నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గురుకులంలో ఎక్కువసేపు ఉంటుంది. నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, 10ంటికి స్కూల్ వెళ్ళిపెట్టి పిల్లలకి మళ్ళీ ఏదో టీవీలు దాని మీద వ్యామోహం పెరుగుతుంది. అట్లాగా కానీ విద్యార్థులు ఎక్కువ మంది ఎప్పుడు సాహచర్యం ఉండాలి. స్నేహభావంతో సాహచర్యం కలిసి ఉండటం వల్ల చాలా పనులు జరిగిపోతుంటాయి. ఆ ఫ్రెండ్షిప్ స్నేహంతో వాడు చదువుకు మనం కూడా చదువుకోవాలి. చూసా అంటే ఎప్పటికప్పుడు టాలీ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ని. సార్ ఒకటే కొడుతున్నారు, మనం చదువుకుంటే మనం ఎందుకు కొడతాడు, అట్లా చదువుకోవడానికి ఆస్కారం వస్తుంది కూడా. మీరు కూడా గురుకులంలోనే చదువుకున్నారా? నేను చదువుకున్నది మామూలు జిల్లా పరిషత్తులోనే. అంటే నాకు అప్పటికి గురుకులాలు తక్కువ, ఎక్కడో ఒకటి ఉండేది. తర్వాత మేము చదువుకునే రోజులకి గురుకులాలు లేవు. కానీ మేము జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నాయి. అంటే మన సంస్కారాలు ఉంటాయి కదా, తల్లిదండ్రులు దేవాలయాలకు రావటము, అక్కడి నుంచి కూడా నేర్చుకున్న తర్వాత వెంటనే సంస్కృతం నేర్చుకోవచ్చు. అక్కడ నేర్చుకున్నాము. పాలిటికల్ సీట్ వచ్చిన పాలిటికల్ నేర్చుకుంటే ఎప్పటికీ ఇది ఆర్థిక ఇబ్బందులు. ఇక మా నాయనకి మేము 6 సంతానం, 6 అన్నదమ్ములం, ఒక చెల్లి మాకు ఆడపిల్ల. వీళ్ళందరూ అంటే మరి పేదరికం నుంచి వచ్చాం కాబట్టి చదువే మనకు ఆధారంగా అనిపించింది అప్పుడు. అవునవును, చదువుకుంటే మన ఉద్యోగం వస్తే చదువుకోవాలి, బాగా పట్టుదలతో చదువుకున్నందుకు వెంటనే నాకు ఉద్యోగం వచ్చింది. మేము 6 అన్నదమ్ముల్లో 2వ వాడికి పోస్టర్ చేసి గవర్నమెంట్, తర్వాత నేనే. ఆఖరి వాడు మళ్ళీ బాగా చదువుకున్నాడు, వాడు కంప్యూటర్ అయితే వాడు ఇన్ఫోసిస్లో మంచి ఆఫీసులో పెద్ద పోస్టులో ఉంటాడు. ఇట్లా మేము కష్టపడి సంపాదించుంటే కష్టానికి ఫలితం లభించింది. సంస్కృతం గురుకుల పాఠశాలలో అది గవర్నమెంట్ టీచర్ ఉండే అంటే 2016లో రిటైర్ అయిపోయాను. రిటైర్ దగ్గర నుంచి రిటైర్ అయ్యి కూడా 9 ఏళ్ళు అయిపోయిందిగా. 9 ఏళ్ళు ఇప్పుడు 17కి వస్తుంది అక్టోబర్ కల్లా. ఓకే. హాయిగా ఆన్లైన్లో పాఠాలు చెప్పుకుంటూ ఉంటాను. ఎవరు వచ్చినా కానీ ఇంట్లో కూర్చొని చెప్పుకోవటము, ఇట్లా నాకు సంబంధించినటువంటి పారాయణ చేయటం కానీ, అక్కడికి ఏదైనా సేవాకాలాలు ఉంటాయి తమిళలో పాత్రలు, వీటితోనే కాలయాపన. బయోడేటా చెప్పాను, కాదు నేనేం అడుగుతున్నా, కార్యక్రమాలు చెప్పాను. ఆనందంగా ఉందా? చాలా బాగుంది అసలు. ఇష్టం అనమాట మనుషుల్ని కలవడం. డీసెంట్గా ఉండాలి. నీ లైఫ్ కూడా అట్టగా ఉండాలి. అంటే ఏంటంటే ఒక మంచిని గ్రహించడం, మంచిని సంపాదించుకోవడం అనేది కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కువ అడగలేదు, బట్ మీరే అన్నీ చెప్పారు. ఎంత మంచిగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నా మాట, నా స్పర్శ నీకు చాలా హ్యాపీ, మంచిగా ఉంటుంది. నీకు ఎప్పుడు ఆశీర్వదించండి స్వామి, అన్ని మంచిగా జరగాలి అనుకుంటున్నా. అట్లా మంచి మాట్లాడటానికి ఇబ్బంది ఉంది. వచనేక దరిద్ర మంచి చెప్పుకోవడానికి, మంచి మాట్లాడడం చాలా హాయిగా ఉంటుంది. కాదు స్వామి, ఇప్పుడు మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో, మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదించాలంటే నంబర్ చెప్తారా? నెంబర్ ఎవరిని అడిగితే వచ్చి చెప్తా. అంటే ఇప్పుడు నేను అన్ని
మేదేసుకోలేను. ఇప్పుడు నా జాతగా అన్ని వచ్చు నాకు. అంటే బోర్డు పెట్టుకునేది సంపాదించడం కోసము కాదు కదా, నేనేంటో తెలుసుకునేవాడు నా దగ్గరికి వస్తారు. అట్లా గుడి ఉంటుంది నాన్న, గుడి గంటలు కొడతాడు, ఎవడో గుడి అంటాడు, గుడికి వెళ్ళాలనుకున్నవాడు గుడికి వెళ్తాడు. అంతే కదా, మన పనులు మనం ఉంటాము. ఊరికే గుడి ఉంది రండి అని అన్న గుడి కూడా. ఫస్ట్ పాయింట్ చెప్పారు, పాయింట్ అది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు మనం కలిసింది కూడా భగవంతుడు కల్పించింది. అంతే, నాకు వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తే నేను మంచిగా చేస్తా, అదే ఉండాలి ఎప్పుడు కూడా. సరే స్వామి, చాలా మంచిగా అనిపించింది కలిసి మిమ్మల్ని. చాలా సంతోషం.